KVR Maths Academy, Maths an Easy Way. థర్డ్ క్వశ్చన్లో ఫిఫ్త్ వన్. ఇంతకు ముందు వీడియోస్లో ఫస్ట్ 4 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో 5th and 6th ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రైట్? ఎస్. చూడండి. ఏ ఫ్రాక్షన్ బికమ్స్ 9/11 if 2 is added to both the numerator and the denominator. If 3 is added to both the numerator and denominator, it becomes 5/6. Find the fraction. Come again. A fraction becomes 9/11 if 2 is added to both the numerator and denominator. ఒక ఫ్రాక్షన్ ఉందమ్మా, దానికి న్యూమరేటర్కి డినామినేటర్ కూడా 2 యాడ్ చేస్తే 9/11 అవుతుందంట. మరి అలా కాకుండా 3 యాడ్ చేసామనుకోండి, అది ఫ్రాక్షన్ బికమ్స్ 5/6. అయితే కనుక ఆ ఫ్రాక్షన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో లెట్ ది న్యూమరేటర్ బి ఎక్స్ అండ్ డినామినేటర్ బి వై అనుకుందాం. అప్పుడు ఫ్రాక్షన్ విల్ బి x/y అవుతుంది. రైట్? ఎస్. సొల్యూషన్. లెట్ ద న్యూమరేటర్ be x and denominator be y. న్యూమరేటర్ బి ఎక్స్ అండ్ డినామినేటర్ బి వై అనుకుందాం. ఎస్. ఇప్పుడు ఏం చేద్దాం? 2 ఈజ్ యాడెడ్ టు బోత్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ద ఫ్రాక్షన్ బికమ్స్ 9/11. సో ద ఫ్రాక్షన్ ఈజ్ ఏమవుతుంది? x/y అవుతుంది కదా. ఎస్. According to the problem, న్యూమరేటర్కి 2, డినామినేటర్కి కూడా 2 యాడ్ చేస్తే x+2 + y+2 ఈజ్ ఈక్వల్ టు 9/11. సో దీన్ని చూడండి, ఈక్వేషన్ కింద రాద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 11 × x 11x + 11 2s are 22 ఈజ్ ఈక్వల్ టు 9 × y 9y + 9 2s are 18. రైట్? సో ఇది 11x - 9y ఈజ్ ఈక్వల్ టు 18 - 22. 11x - 9y ఈజ్ ఈక్వల్ టు 18 - 22 విల్ బి -4. సో ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. రైట్? అదేవిధంగా ఇంకొకటి చూడండి. 3 ఈజ్ యాడెడ్ టు న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఎస్. అంటే x+3/y+3 ఈజ్ ఈక్వల్ టు 5/6. రైట్? x+3/y+3 ఈజ్ ఈక్వల్ టు 5/6. చూడండి, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక 6x + 18 ఈజ్ ఈక్వల్ టు 5y + 15. 6x - 5y ఈజ్ ఈక్వల్ టు 15 - 18. 6x - 5y ఈజ్ ఈక్వల్ టు -3. రైట్? చూడండి, ఇక్కడ 11x - 9y ఈజ్ ఈక్వల్ టు -4 వచ్చింది కదా. దీన్ని ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ 11x ఈజ్ ఈక్వల్ టు 9y - 4. అవునమ్మా? 9y - 4. సో x ఈజ్ ఈక్వల్ టు 9y - 4/11. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోవడం అనేసి దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం డైరెక్ట్గా. x ఈజ్ ఈక్వల్ టు 9y - 4/11 వచ్చింది. సో ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. సో సబ్స్టిట్యూట్ 1 ఇంటూ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, 6 × 2లో x అంటే 9y - 4/11 -5y ఈజ్ ఈక్వల్ టు -3. రైట్? ఎస్. ఇది 6 9s are 54, y - 6 4s are 24 మైనస్ ఎల్సిఎం చేస్తే 11 వస్తుంది. 11 5s are 55. y/11 ఈజ్ ఈక్వల్ టు -3. రైట్? ఎస్. చూడండి, 54y - 55y అంటే -1y - 24 ఈజ్ ఈక్వల్ టు, అండ్ ట్రాన్స్ఫర్ టు దిస్ సైడ్, దిస్ విల్ బి -11 3s are 33. సో -y ఈజ్ ఈక్వల్ టు -33 - 24 ట్రాన్స్ఫర్ టు దిస్ సైడ్, ప్లస్ దిస్ విల్ బి +24. అంటే ఎంతమ్మా? -9. అంటే -y ఈజ్ ఈక్వల్ టు -9. yగా మైనస్ క్యాన్సిల్ అయిపోతే y ఈజ్ ఈక్వల్ టు 9 వచ్చింది. y ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 9. నౌ y ఈజ్ ఈక్వల్ టు 9 సబ్స్టిట్యూట్ in 1. x ఈజ్ ఈక్వల్ టు 9y - 4/11 కదా.
సో దట్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ వై 9 వచ్చింది మైనస్ 4/11 9 9 81 మైనస్ 4/11 దట్ ఈజ్ ఈక్వల్ టు 77/11 అంటే ఎంతమ్మా ఇది ఎస్ 11 7s therefore x is equal to 7 వచ్చింది అవునమ్మా therefore required fraction is x by y అంటే x 7/y ఎంత వచ్చింది 9 వచ్చింది కదా 9 7/9 అనమాట చూడండి 2 యాడ్ చేసామనుకోండి 7 + 2 9 9 + 2 11 సరిపోయింది కదా 9/11 మరి 3 యాడ్ చేస్తే 10/12 అవుతుంది అంటే 5/6 సెకండ్ టేబుల్ క్యాన్సిల్ చేస్తాం ఈజ్ ఇట్ క్లియర్ ఎస్ నోట్ ఇట్ డౌన్ నెక్స్ట్ థర్డ్ రామ్లో 6th one this is the final question in this exercise yes 5 years hence the age of Jacob will be 3 times that of his son 5 years ago Jacob's age was 7 times that of his son what are their present ages come again 5 years hence అంటే ఇప్పటి నుంచి 5 years తర్వాత the age of Jacob will be 3 times that of his son Jacob age అట అతడి సన్ ఏజ్ కంటే 3 times ఎక్సెస్ ఉంటుందట 5 years ago 5 years అంటే 5 సంవత్సరాల క్రితం అయితే జాకోబ్స్ ఏజ్ వాజ్ 7 times దట్ ఆఫ్ హిస్ సన్ జాకోబ్స్ ఏజ్ అతని కొడుకు ఏజ్ కంటే 7 times ఎక్కువ ఉందంట అంటే 5 years తర్వాత అయితే 3 times ఉంటుంది 5 years ముందు అయితే 7 times ఉందంట సో అయితే కనుక ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ జాకోబ్ అండ్ హిస్ సన్ అడుగుతున్నాడు లెట్ us do solution let the present ages of Jacob be x years and son be y years. So according to the problem after 5 years చూడండి ఆఫ్టర్ 5 years అంటే జాకోబ్ ఏజ్ ఏమో x+5 అవుతుంది సన్ ఏజ్ ఏమో y+5 అవుతుంది అవునా ఎస్ ఆఫ్టర్ 5 years ద ఏజ్ ఆఫ్ జాకోబ్ విల్ బి ఎస్ 3 times ఎక్సెస్ ఉంటుంది అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 3 into y+5 సో దట్ ఈస్ ఈక్వల్ టు x+5 ఈజ్ ఈక్వల్ టు 3 into y 3y plus 3 5s are 15 next x is equal to 3y plus 15 minus 5 x is equal to 3y plus 15 minus 5 plus 10 so x is equal to 3y plus 10 అని వచ్చింది ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం రైట్ ఈక్వేషన్ 1 అనుకుందాం నెక్స్ట్ అదేవిధంగా 5 years ago the ages ఇప్పుడు ప్రెజెంట్ ఏజెస్ ఏమో ఎక్స్ అండ్ వై అనుకున్నాం 5 years ago అంటే ఇదేమో జాకోబ్ ఏజ్ x-5 అవుతుంది మరి సన్ ఏజ్ y-5 అవుతుంది ఏమన్నాడు 5 years ago జాకోబ్ ఏజ్ వాజ్ 7 times దట్ ఆఫ్ హిస్ సన్ 7 times దట్ ఆఫ్ హిస్ సన్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 7 into y-5 అవుతుంది రైట్ సో x-5 ఈజ్ ఈక్వల్ టు 7 into y 7y minus 7 5s are 35 y టైప్ 7y టైప్ ట్రాన్స్ఫర్ చేసేయండి 5 టైప్ ట్రాన్స్ఫర్ చేసేయండి x minus 7y is equal to minus 35 plus 5 so x minus 7y is equal to minus 30 ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం సో x is equal to 3y plus 10 substitute in 2 right yes substitute 1 in 2 రైట్ అంటే ఎక్స్ ప్లేస్లో మనం 3y plus 10 సబ్స్టిట్యూట్ చేద్దాం 3y plus 10 minus 7y is equal to minus 30 3y minus 7y minus 4y is equal to minus 30 plus 10 transfer to this side minus 10 it will be so minus 4y is equal to minus 30 minus 10 minus 40 minus will be cancelled y is equal to 40/4 అంటే 10 అంటే y ఏంటంటే ఏ సన్స్ ఏజ్ ఈజ్ 10 years right yes
చూద్దాం. y is equal to 10, substitute in 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 ఏంటమ్మా, x is equal to 3y plus 10. x is equal to 3 into y అంటే 10. 10 plus 10, that is 3 10s are 30 plus 10. x is equal to 10 plus 30, 40 అనమాట. అంటే the present age of Jacob will be 40 years and his son will be 10 years. Therefore, the present ages of Jacob is 40 years and his son is 10 years. Is it clear? చూడండి, 5 years ముందు అయితే ఇది ఎంత అవుతుంది, 35. ఈ అబ్బాయిదేమో 5 అవుతుంది. 7 times సరిపోయిందా? మరి 5 years తర్వాత ఇది 45 అవుతుంది. ఈ అబ్బాయి 15. 3 15s 45 సరిపోతుంది కదా? క్లియర్గా ఉందా? ఎస్, నోట్ చేసుకోండి. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.